ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. పాపము ఎరుగని ఆ పరిశుద్ధుడు, ఆకాశం భూమిని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు, తప్పు చేయని వారిగా ఈ లోకంలో జీవించిన వారు, ఈ విధంగానే జీవించాలి అని సాక్షిగా జీవించి చూపించిన వారు ఎందుకొక దొంగలాగా సిలువలో వేలాడాలి? లేఖనము చెబుతోంది, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపడ్డారు. ప్రియమైన వారులారా, దేవుడైన యేసుక్రీస్తు ప్రియమైన నామంతో శిలువ ధ్యాన ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విడుదల అనేది మనుషులైన మనకు చాలా అవసరమైనది. బ్రిటిష్ పాలన అధికారం నుంచి మనకి విడుదల దొరికినా కూడా పరిపూర్ణమైన విడుదల్ని మనం పొంది ఉన్నామా అన్నదాన్ని ఆలోచించి చూడాలి. మీరు నిజమైన విడుదల్ని కావాలని అనుకుంటున్నారా? యేసు ఉచితంగా ఇచ్చే క్షమాభిక్ష అనే నిజమైన విడుదలని శిలువ ద్వారా మనం పొందగలము. ఇప్పుడు మన ప్రియమైన సహోదరుడు మోహన్ సి లాస్రస్ గారు దేవుని వాక్యం చెప్పి మీ ఆశీర్వాదాల కోసం ప్రత్యేక ప్రార్థన చేయబోతున్నారు. గలతీలకు 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడియున్నాము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. పౌలు తన అనుభవం నుండి ఈ వాక్యాలను చెబుతున్నాడు. ఒకప్పుడు ఈ వ్యక్తి విరోధంగా పనిచేసినటువంటి వాడు. క్రైస్తవులకు విరోధంగా వచ్చి యేసుని ప్రకటించే వారిని చెరసాలలో బంధించి వారిని చిత్రవద చేసి దైవ సంఘానికి మిక్కిలి ఉపద్రవమును ఏర్పరిచినవాడు. భక్తి వైరాగ్యముతో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. దేవుడికి చేసే ఒక పరిచర్య అనే తలంపులో ఉన్నాడు. క్రైస్తవులకు విరోధంగా పనిచేయుట, దైవ సంఘానికి విరోధమైన కార్యములను చేయుట, యేసు గురించి ప్రకటించే ప్రజలను బాధపెట్టుట దేవుడికి చేసే పెద్ద పరిచర్య అని అనుకుంటూ ఉన్నాడు. అపోస్తలులు 9వ అధ్యాయాన్ని చదివేటప్పుడు దేవుడు యేసు ప్రత్యక్షంగా తనను వెల్లడించి ఇతనిని కలిశారు. ఇతని జీవితము మార్చబడింది. యేసుక్రీస్తుని నిజమైన దేవుడని తెలుసుకొని తన జీవితంలో దేవుణ్ణి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత యేసుని చూస్తూ ప్రార్థించడము, యేసుతో దగ్గరగా జీవించేటటువంటి ఒక అనుభవాన్ని పొందాడు. ఇతనే లెక్కలేనన్ని దైవ సంఘాలను స్థాపించినవాడు. ఒక సంఘం ఎలా ఉండాలి, దేవునిలో ఎలా ఎదగాలి అన్న దానికోసము ఈయన ద్వారా దేవుడు మంచి పత్రికలను రాశాడు. యేసుక్రీస్తు సిలువతో కలిసి ఉండేటటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఈయన రాసిన పత్రికలను మీరు జాగ్రత్తగా చదివితే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి పత్రికలోనూ యేసు యొక్క సిలువ గురించి ఆయన రాసిన దాన్ని మీరు చూడవచ్చును. అయితే ఈ సిలువలో ఏముంది? పాపము యొక్క క్రూరత్వాన్ని అది వెల్లడిస్తుంది. నాకు ప్రియమైన వారలారా, ఆ సిలువలో వేలాడుతున్నవారు ఎవరు? కొల్గదా కొండ మీద 2 దొంగల మధ్య ఒక దొంగలాగా ఆకాశానికి భూమికి మధ్యలో ఆ సిలువలో వేలాడుతున్నవారు ఎవరు? యేసయ్య 66వ అధ్యాయము 1వ వచనము చెబుతోంది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన సర్వశక్తిగల దేవుడు ఆ సిలువలో వేలాడుతున్నాడు. యేసయ్య 40వ అధ్యాయము 22వ వచనము చదివే విధముగా భూమండలము మీద ఆసీనుడయ్యున్న సర్వశక్తిగల దేవుడు ఆయన. 121వ కీర్తన 2వ వచనములో చదివే విధముగా ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు.
సర్వమును సృష్టించిన సర్వశక్తిగల దేవుడు ఆ శిలువలో వేలాడుతున్నాడు. ఆ విధంగా లేఖనము సూచిస్తుంది. 147వ కీర్తన 4వ వచనం ఆయన గురించి చెబుతోంది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. అటువంటి సర్వశక్తిగల దేవుడే ఆయన. అటువంటి సర్వశక్తిగల దేవుడే ఇద్దరు దొంగల మధ్య ఒక దొంగలాగా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు అని లేఖనము సూచిస్తుంది. 1 తిమోతికి 3వ అధ్యాయము 16వ వచనంలో చదివే విధముగా ఆ దేవుడు మనిషిగా వెల్లడయ్యి సాధారణ మనిషిగా ప్రత్యక్షమయ్యి యేసు అనే పేరులో ఆయనే శిలువలో వేలాడుతున్నాడు. ఆ విధంగా లేఖనము సూచిస్తుంది. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఎందుకు ఆ శిలువలో వేలాడాలి? ఎందుకు ఆకాశం భూమిని సృష్టించిన పరిశుద్ధం గల దేవుడు ఒక దొంగలాగా ఆ శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో ఎందుకు వేలాడాలి? ఆయన ఏం పాపం చేశారు? అంతకులకు మాత్రమే శిలువలో బిగించి ఇచ్చేటటువంటి మరణ శిక్షను రోమా ప్రభుత్వం ఇస్తూ ఉండేది. ప్రభుత్వానికి విరోధంగా గొడవలు చేసేవారు, దొంగతనము హత్యలు చేసేటటువంటి వారు, సమాజానికి కీడు తలపెట్టు వారు, అటువంటి క్రూరమైన నిందితులకు మాత్రమే ఆ కాలంలో పరిపాలించిన రోమా ప్రభుత్వము శిలువ మరణము అనే క్రూరమైన మరణాన్ని ఇస్తూ వచ్చింది. ఇద్దరు దొంగలు, వారు దొంగతనము చేశారు, సమాజానికి కీడు తలబెట్టారు. యేసుకి 2 వైపులా దొంగలు, వారు శిలువలో బిగించబడి వేలాడదీయబడ్డారు. ఈయన ఏం పాపం చేశారు? ఈయన ఏం తప్పు చేశారు? ఎందుకు ఈయన ఆ శిలువకు వెళ్ళాలి? ఆయన జీవితాన్ని జాగ్రత్తగా గమనించి చూడండి. యేసుని పట్టించిన యూదా స్కార్యోతు 3.5 సంవత్సరాలు యేసుతో పాటు ఉన్నవాడు, యేసుతో నడిచినవాడు, యేసు యొక్క సొంత జీవితము, ఆయన అంతరంగిక జీవితము తెలుసుకున్నవాడని చెబుతున్నారు. మత్తయి 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి చూడండి. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని చెప్పెను. యేసు నిరపరాధి, ఆయన వద్ద ఒక పాపము లేదు. అటువంటి ఒకరిని నేను అప్పగించాను అని వాడు ఏడవడాన్ని లేఖనం మనకి చెబుతోంది. యోహాన్ 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి చూడండి. యేసుక్రీస్తుకి మరణశిక్ష విధించడానికి అధికారము పొందిన ఆ రోమా గవర్నర్, నేను ఆయన్ని విచారించాను, ఆయనకి మరణశిక్ష ఇచ్చేటటువంటి తప్పు ఆయన వద్ద కనిపించట్లేదు అని చెప్పుటను చదువుతున్నాము. మత్తయి 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి చూడండి. పిలాతు భార్య చెప్పి పంపుతుంది, ఆయన నీతిమంతుడు, ఆయన్ని ఏమీ చెయ్యవద్దు. ఆ రోమా గవర్నర్ యొక్క భార్య చెప్పి పంపుతుంది, నేను స్వప్నమందు ఆయన నిమిత్తము ఎంతో బాధపడ్డాను, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడని నాకు తెలుసు, ఆయనకు ఏమీ చెయ్యకండి అంటుంది. ఆ విధంగా సాక్ష్యం పొందిన ఒక మనిషిగా యేసు ఈ లోకంలో జీవించారు. మత్తయి 27వ అధ్యాయము 54వ వచనాన్ని చదివి చూడండి. యేసు శిలువలో బిగించి ఆ కార్యములను గమనిస్తూ ఉన్న శతాధిపతి, ఆ యుద్ధ సైనికులు చెబుతున్నారు, నిజంగానే ఈయన దేవుని కుమారుడు, ఈయన వ్యత్యాసమైన వారు, ఈయన పాపము చేయని వారు, ఈయన ఏ పాపము చేయని వారు, ఈయన దేవుని కుమారునిగా సాక్ష్యము ఇస్తున్నందువల్ల లేఖనము చెబుతోంది. యేసుతో పాటు ఉన్న పేతురు అనే శిష్యుడు దేవునితో దగ్గరగా జీవించినవాడు, యేసు యొక్క ప్రతి విషయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నవాడు చెబుతున్నాడు. 1 పేతురు 2:22ని చదివి చూడండి. ఈయన పాపం చేయలేదు అని సూచిస్తున్నాడు. ఆ విధంగా పాపము చేయని పరిశుద్ధముగా జీవించిన వారు, నా వద్ద పాపము ఉందని మీలో ఎవరు నన్ను తప్పుబట్టగలరు అని ప్రజలందరి మధ్య సవాలు విసిరినవారు యేసు. ఎవరు ఆయనకి విరోధంగా చేయి చాచి ఆయన్ని విరోధించిన వారు, ఆయన మీద అసూయతో నిందించిన వారు నేరుగా యేసుని చూసి మీ వద్ద ఈ తప్పు ఉందని చెప్పలేకపోతున్నాము. అటువంటి జీవితాన్ని జీవించిన వారు యేసు. ఆ విధంగా పరిశుద్ధంగా జీవించిన వారు ఎందుకు సిలువకు వెళ్ళాలి? తప్పు చేయని ఆయన ఎందుకు ఆకాశానికి భూమికి మధ్యలో రక్తము కారుతుండగా సిలువలో వేలాడాలి? ఇద్దరు దొంగలకు మధ్య ఒక దొంగలాగా ఎందుకు ఆ సిలువలో ఆయన వేలాడాలి? పాపం చేయని ఆ పరిశుద్ధుడు ఎందుకు ఆ సిలువకు వెళ్ళాలి? నాకు ప్రియమైన వారలారా, యేసయ్య 53వ అధ్యాయము 5వ వచనము దానికి సమాధానము ఇస్తుంది. ఎందుకు ఆయన సిలువకు వెళ్ళారు అని మనమది చదవగా విందాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన పాపముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము
ఆయన సిలువలో గాయపడి ఆయన నలగొట్టబడ్డాడని లేఖనము చెబుతోంది. పాపము ఎరుగని ఆ పరిశుద్ధుడు, ఆకాశం భూమిని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు, తప్పు చేయని వారిగా ఈ లోకంలో జీవించిన వారు, ఈ విధంగానే జీవించాలి అని సాక్షిగా జీవించి చూపించిన వారు ఎందుకొక దొంగలాగా సిలువలో వేలాడాలి? లేఖనము చెబుతోంది, మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపడ్డారు, మన యొక్క దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన యొక్క పాపాలు ఆయనను సిలువకు తీసుకు వెళ్ళాయి. ఎంత భయంకరమైనది పాపము అనే దాన్ని సిలువ మనకి వెల్లడిస్తూ ఉంది. నాకు ప్రియమైన సహోదరుడా, నీ యొక్క అతిక్రమములు, మీ యొక్క దోషములు, నాకు ప్రియమైన సహోదరి, మీ యొక్క పాపము, మీ యొక్క అక్రమాలు, మీ యొక్క దోషములు, నా యొక్క పాపము, నా యొక్క అతిక్రమములు దేవుని కుమారుని సిలువకు తీసుకువెళ్ళింది. పరిశుద్ధమైన దేవుని సిలువకు తీసుకువెళ్ళింది. మన యొక్క అతిక్రమములే ఆయనను సిలువలో బిగించేలా చేసింది. మన యొక్క అతిక్రమములే ఆయన సిలువలో వేలాడేలా చేసింది. మన యొక్క పాపము ఎంత భయంకరమైనది అనేదాన్ని ఆలోచించి చూడండి. ఆకాశం భూమి చాలనటువంటి గొప్ప దేవుని, పరిశుద్ధమైన దేవుని ఇద్దరు దొంగల మధ్య ఒక దొంగలాగా వేలాడదీసినది మన యొక్క అతిక్రమములు, మన యొక్క పాపాలు. అయితే పాపము ఎంత భయంకరమైనది, దేవుణ్ణి సిలువకు తీసుకువెళ్ళింది అనే విషయాన్ని మర్చిపోకండి. ఈరోజు ఇంకా మీరు పాపంలో జీవిస్తూ ఉండవచ్చు. మీ యొక్క మద్యపాన అలవాటు, ఈ మత్తు పదార్థాలు, మీ కనుల ఆశలు, శారీరక ఆశలు, గర్వము అనే పాపము, వైరాగ్యం అనే పాపము, ఇతరుల గురించి చాడీలు చెప్పే పాపము, అంతరంగిక జీవితంలో కనిపించే పాపము, ఏదో ఒక అతిక్రమము, ఏదో ఒక పాపము మీరు సాధారణంగా అనుకుంటూ ఉండవచ్చు. ఆ పాపము యొక్క భయంకరము ఏంటో తెలుసా? అది దేవుని కుమారుని సిలువకు తీసుకువెళ్ళింది. పరిశుద్ధమైన దేవుని సిలువలో వేలాడేలా చేసింది. మన పాపము భయంకరమైనది. ఆ పాపము యొక్క భయంకరాన్ని ఆ సిలువలో మనం చూస్తున్నాము. నాకు ప్రియమైన వారలారా, ఇది ఒక సాధారణమైన కార్యమని అనుకోకండి. ఏదో ఒక చిన్న తప్పు చేశాను, ఏదో ఒక చిన్న పాపము చేశాను అని సాధారణంగా పాపాన్ని తీసుకోకండి. ఆ పాపము యొక్క భయంకరాన్ని ఆ సిలువను మీరు చూస్తూ ఉన్నప్పుడు తెలుసుకొనవచ్చు. గలతీయులకు 1వ అధ్యాయము 4వ వచనం చెబుతోంది, మన యొక్క పాపముల నిమిత్తము ఆయన సిలువలో తనను తాను అప్పగించారట. మన పాపమే ఆయన్ని ఆ సిలువకు తీసుకు వెళ్ళింది. ఆయన పాపం చెయ్యలేదు, లేదా రోమా అధికారులు ఆయన మీద తప్పుడు నిందలు వేసి సిలువలో బిగించలేదు. ఇవన్నీ జరిగినా కూడా లేఖన వచనం చెప్పే విధముగా మన యొక్క పాపాలే ఆయన్ను సిలువకు తీసుకువెళ్ళాయి అనేదాన్ని మర్చిపోకూడదు. మన పాపము భయంకరమైనది. అది పరిశుద్ధము గల దేవుడిని ఒక పాపిగా సిలువలో వేలాడదీసింది. ఆ విషయాన్ని మనకి లేఖనము తెలియజేస్తుంది. అమెరికా దేశములో ఒక హోటల్లో నాట్యమాడి రాత్రి వచ్చి పడుకోవడానికి ముందు టీవీ ఆన్ చేసి ఏదైనా చూద్దామని ఆమె అనుకున్న సమయములో యేసుక్రీస్తు యొక్క సిలువ బాధలు, ఆయన సిలువని మోసుకు వెళుతున్న దృశ్యాలు, అటువంటి దృశ్యాలు చూపిస్తూ ఉన్నారు. ఆమె యేసుని నమ్ముతున్నది, యేసుపైన ప్రేమ గలది, ఆలయానికి వెళుతూ ఉంటుంది. కాని ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నది. ఆమెకు తెలుసు యేసు సిలువని మోశారు అని. చిన్న వయసు నుంచి ఇవన్నీ వినింది. కాని ఇష్టం వచ్చినట్టుగా పాపంలోనూ, కామంలోనూ, కనుల కామములోనూ ఆమె జీవిస్తూ ఉంది. సాధారణంగా అది చూసేసి పడుకోవడానికి వెళ్ళిపోయింది. ఆమె రాత్రి పడుకుని ఉన్నప్పుడు ఆమె కనుల ఎదుట ఒక దృశ్యము చూపించబడింది. ఆమె చూచిన దృశ్యము, యెరూషలేము వీధుల మార్గములో యేసు సిలువని మోసుకుని వెళుతున్నారు. ఆయన మీద ఒక బరువైన సిలువ. యుద్ధవీరులు ఆయన్ని కొట్టి కుక్క కన్నా కేవలంగా లాక్కుని వెళుతున్నారు. రెండు వైపులా జనం నిలబడి ఉన్నారు. ఒకవైపు ఆయన్ని పరిహసించే ప్రజలు, ఒకవైపు ఆయన కోసం విలపించి ఏడ్చే ప్రజలు. ఈమె చూసిన ఆ దృశ్యములో ఒక ఆశ్చర్యమైన విషయమేంటంటే, ఈ యవ్వన స్త్రీ కూడా ఆ జనం మధ్యలో నిలబడి ఉన్నది. యేసు సిలువని మోసుకుని వెళుతున్నది దగ్గర ఉండి చూసింది. దేవుని మీద ప్రేమ గలదు, యేసుక్రీస్తు మీద విశ్వాసము గలది. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆమె భరించలేకపోయినది. తన కనుల ముందు యేసు కొరడాతో కొట్టబడ్డం చూస్తుంది. బరువైన సిలువను మోసుకుంటూ నడవడానికి కూడా బలం లేకుండా నడిచి వెళ్ళుటను చూస్తుంది.
ఆమె హృదయం తప్పిస్తుంది. అయ్యా, నా యేసుక్రీస్తు ఎంతగా బాధపడుతున్నారో అని ఒక యుద్ధవీరుడు కొరడాతో కొడుతున్నాడు. మళ్ళీ ఆ చేతిని ఎత్తినప్పుడు ఆమె భరించలేకపోయినది. పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ యుద్ధవీరుని చేతిని పట్టుకుంది. నా యేసుని కొట్టకు, నా యేసుని చిత్రవద చెయ్యకు అని ఆ చేయి పట్టుకుని ఏడ్చింది. ఆ యుద్ధవీరుని ముఖాన్ని ఆమె పరీక్షగా చూసినప్పుడు ఆశ్చర్యమైన ఒక విషయాన్ని చూసింది. తన ముఖమే ఆ ముఖంగా ఆమెకు కనిపించింది. కాని ఆ యుద్ధవీరుని దుస్తులతో ఉండి యేసుని కొరడాతో కొట్టేలా చూసింది. ఆశ్చర్యపడింది. నేను యేసుని కొడుతున్నాను. ఆ విధంగా ఆలోచించేలోపు ఒక యుద్ధవీరుడు యేసుని తన యొక్క కాలితో గట్టిగా తొక్కాడు. దేవుడు తడబడి కింద పడ్డాడు. కింద పడిన ఆయన తడబడుతున్న సమయములో ఆ యుద్ధవీరుడు మళ్ళీ తన కాలితో యేసుని గట్టిగా తొక్కడానికి కాలుని ఎత్తాడు. ఈమె పరుగున వెళ్లి వాడి కాలుని పట్టుకుంది. నా యేసుని తొక్కకు, నా యేసుని తొక్కకు అని కన్నీటితో వాడి కాళ్లను పట్టుకుని ఏడ్చింది. ఆ యుద్ధవీరుని ముఖాన్ని చూసింది. తన ముఖంలాగే కనిపిస్తుంది. తానే ఆ యుద్ధవీరుని దుస్తులతో ఉండి యేసుని తొక్కేలాగా చూసింది. చుట్టూ చూస్తుంది. యేసుని పరిహసించేవారు, యేసుని కొరడాతో కొట్టేవారు అన్నీ తన ముఖాలుగానే కనిపిస్తున్నాయి. కొల్గొదా కొండపైకి వచ్చినప్పుడు యేసు యొక్క చేతిని మేకులతో కొట్టే యుద్ధవీరులు తన ముఖంలా కనిపిస్తూ ఉంది. యేసు కాళ్లని పట్టి మేకులు కొట్టేటటువంటి యుద్ధవీరులు తన ముఖంలాగానే కనిపిస్తూ ఉంది. ఈటెతో ఆయన డొక్కలో పొడిచిన వాడు, ఆయనను పరిహసించిన వారు అది చూస్తూ ఉన్నప్పుడు ఆమె హృదయం వేదనతో నిండిపోయినది. నేనా ఈ యేసుని సిలువలో బిగిస్తున్నాను? నేనా ఆయనను ఈటెతో పొడిచి వేదన పరుస్తున్నాను? నేనా యేసుని ఇంత దుఃఖపరుస్తున్నాను? అలా ఈమె ఏడ్చేటప్పుడు ఆమె మేలుకుంది. ఆమె చూచిన దృశ్యము ఆమె కంటి ముందు నిలబడింది. ఆమె ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడారు. నీ పాపములే నన్ను సిలువకు తీసుకువెళ్ళింది. మీ యొక్క అతిక్రమములే నన్ను సిలువకు తీసుకువెళ్ళింది. నీ పాపములే నన్ను సిలువలో బిగించింది. ఆ మాటలు విన్నప్పుడు తన జీవితంలో మొట్టమొదటిసారి ఆ పడక పక్కనే మోకాలు వేసి కన్నీరు కార్చి ఆమె ఏడ్చింది. నన్ను క్షమించండి దేవుడా, నా పాపాలను క్షమించండి. నా అక్రమముల వల్ల మిమ్మల్ని సిలువలో బిగించాను. నా పాపముల వల్ల మిమ్మల్ని సిలువలో బిగించి వేదనపరిచాను. నేను పాపము చేసినప్పుడల్లా మీరు సిలువలో బిగించబడి వేదన పడుటను నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. ఇకపై ఈ పాపము నాకు వద్దు. ఇకపై ఈ పాపపు కార్యము నాకు వద్దు. నా కనుల కామము, శారీరక కామము, నా జీవితంతో ఉండేటటువంటి ఆ తప్పుడు కార్యములు ఇకపై నాకు వద్దు. మీ రక్తముతో నన్ను కడగండి అని ఆమె కన్నీటితో ఏడ్చింది. ఆ రోజున యేసుక్రీస్తు రక్తము ఆమెను కడిగింది. ఆ పాపము యొక్క శక్తి నుండి ఆమె విడుదల పొందింది. ఒక కొత్త జీవితాన్ని పొందింది. రాత్రిపూట హోటలుకు వెళ్లే ఆ పాపము నుండి విడుదల, కనుల కామము నుండి విడుదల, శారీరక కామము నుండి విడుదల, ఒక పరిశుద్ధమైన జీవితము ఆ రోజు నుండి ఆమె జీవితంలో ప్రారంభమైంది. ఒక పుస్తకములో తన అనుభవాన్ని చక్కగా ఆమె రాసినది. ఏ విధంగా దేవుడు ఆమెకు ఆ దృశ్యాన్ని చూపించి ఆ శిలువ మరణం వల్ల ఏర్పడిన ఆ రక్తము ద్వారా తనకి విడుదల ఇచ్చారు అన్నదాన్ని ఆమె రాసింది. నాకు ప్రియమైన వార్లారా, శిలువ మన యొక్క పాపం వల్ల ఏర్పడ్డ ఒక కార్యము. మన అక్రమములే ఆయనను శిలువకు తీసుకువెళ్ళాయి. అవును, ఈరోజు మిమ్మల్ని ఆలోచించి చూడండి. మీరు అనుకోవచ్చు, నేను తాగడం వల్ల ఎవరికి ఏం కష్టము, నేను దుర్మార్గుడిలా జీవించడం వల్ల ఎవరికి ఏం కష్టము, నేను సంపాదిస్తున్నాను, నేను తాగుతున్నాను, నా ఇష్టానికి జీవిస్తున్నాను అని మీరు తలంచవచ్చు. మీరు చేసే ప్రతి పాపము, ప్రతి అక్రమము ఆయనను సిలువకు తీసుకువెళ్ళాయి అనేది మర్చిపోకండి. మీ చేతులు చేసిన పాపము కొరకు ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి. మీ కాళ్లతో పరిగెత్తుకుని వెళ్లి చేసిన పాపాల వల్ల ఆయన కాళ్లకి మేకులు కొట్టబడ్డాయి. మీ హృదయం నుండి వచ్చినటువంటి గర్వము, కోపము, చిరాకు, వైరాగ్యము, పగలు, గొడవలు, ఇటువంటి అక్రమాల వల్ల ఆయన డొక్కలో ఈటెతో పొడవబడినది. మీరు ఆలోచించి చేసిన పాపాల నిమిత్తము ఆయన తలలో ముళ్ళ కిరీటము పెట్టబడినది.
మన పాపాలే ఆయనను సిలువకు తీసుకుని వెళ్ళాయి అనేటటువంటి లేఖన వచనాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎన్ని రోజులు ఆయన్ని సిలువలో బిగించబోతున్నారు? ఇంకా ఎన్ని రోజులు పాపము చేసి 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 ఆయన్ని సిలువలో వేదన పరచబోతున్నారు? నాకు ప్రియమైన యవ్వన సహోదరుడా, యేసుని తెలుసుకుని ఉండి, నువ్వు ఆలయానికి వెళుతూ ఉండి, నీ కోసం మరణించారని తెలుసుకుని ఉండి, ఇంకా ఎన్ని రోజులు నువ్వు పాపములోనే జీవించి ఆయన్ని సిలువలో వేదన పరచబోతున్నావు? ఇంకా ఎన్ని రోజులని నీ పాపముతో ఆయన్ని బాధ పెట్టబోతున్నావు? ఇంకా ఎన్ని రోజులని నీ పాపముతో ఇంకా ఆయన్ని వేదన పరచబోతున్నావు? ఈ రోజైనా ఆ సిలువ వైపు నువ్వు చూసి మీ పాపము నుండి మారు మనసు పొందే విధముగా, ఒక పరిశుద్ధ జీవితానికి అర్పించుకునే విధముగా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క పాపం యొక్క క్రూరత్వాన్ని ఆ సిలువ వెల్లడిస్తూ ఉంది. పాపము భయంకరమైనది. పరిశుద్ధమైన దేవుడ్నే సిలువలో వేలాడదీసింది. ప్రియమైన వారలారా, యేసు నామమున నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు తన యొక్క వాక్యాలతో ఈరోజు మీతో మాట్లాడారు. పాపము ఎంత భయంకరమైంది కదా, దాని గురించేగా దేవుడు మాట్లాడారు. దేవుని కుమారుడు సిలువకి తీసుకుని వెళ్ళింది మన యొక్క పాపము. పరిశుద్ధమైన దేవుణ్ణి ఒక నిందితుడిగా సిలువలో వేలాడదీసింది మన పాపము. పాపము భయంకరమైంది. చిన్న పాపము పెద్ద పాపము అనే వ్యత్యాసము లేదు. పాపము పాపమే. అందులో నుంచి మనం విడుదల పొందాలి, పాపం నుంచి బయటికి రావాలి. అందుకే ఆయన సిలువలో రక్తం చిందించారు. అందువల్ల ఆ క్రూరత్వాన్ని తెలుసుకున్నారు కదా. ఈరోజు దేవుని వద్ద చెప్పండి, ఈ భయంకరమైన పాపము నుండి నాకు విడుదల కావాలి. ఈ పాపం నాకొద్దు. మీ రక్తముతో నన్ను కడగండి. ఈ విధంగా అప్పగించారంటే యేసుక్రీస్తు వెంటనే మీకు కనికరిస్తారు. మీ పాపాన్ని క్షమించడం మాత్రం కాదు, ఆ పాపం యొక్క శక్తి నుండి విడుదల ఇస్తారు. ఆ తర్వాత మీ లైఫ్ వ్యత్యాసంగా మారుతుంది. దాన్ని మీరు చూస్తారు. ఇప్పుడు మనం దానికోసం ప్రార్థించబోతున్నాము. దేవుడు నాతో మాట్లాడారు, నా పాపాలన్నీ నన్ను విడిచిపోవాలి. ఆ విధంగా ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాము. నాతో కలిసి ప్రార్థన చేస్తారా? నీ హృదయమే యేసు యొక్క రక్తము ద్వారా కడగబడాలి. హృదయంలోనే ఆయన వచ్చి నివాసము ఉంటారు. అందువల్ల హృదయం మీద చేపెట్టుకోండి. తండ్రి, ఈ కుమారుని కోసం, కుమార్తె కోసం మీ ముఖాన్ని చూస్తున్నాను. దేవుడా, తమ హృదయంలో చేయి ఉంచి మీరది కడగాలి, వారి హృదయాన్ని శుద్ధీకరించాలి. పరిశుద్ధం మించిన పరిశుద్ధత నాకు ఇవ్వాలి. ఆ విధంగా ఆశతో ప్రార్థన చేసే ఈ పిల్లల్ని చూడండి. ఈ తప్పుడు మనసాక్షిని ఏర్పాటు చేసేటటువంటి పాపపు క్రియలు యేసు నామమున నాశనమవ్వాలి. ఆ పాపపు శక్తులు యేసు రక్తము ద్వారా నాశనమవ్వాలి. పాపము నుండి వారికి ఒక సంపూర్ణ విడుదల ఏర్పడాలి. మీ రక్తము యొక్క శక్తి ద్వారా వారికి విడుదల ఏర్పడాలి. ఆ పాపాన్ని, ఆశలను ప్రేరేపించే ఆత్మల క్రియలను యేసు నామము ద్వారా నాశనము చెయ్యండి. యేసు యొక్క రక్తము ద్వారా ఈరోజు విడుదలయ్యా. కొత్త హృదయాన్ని ఇవ్వండి, కొత్త ఆలోచనలు ఇవ్వండి, ఒక ఆనందాన్ని ఇచ్చి ఆశీర్వదించండి. మీరా విధంగా చేసినందుకు స్తోత్రములు, స్తోత్రములు. దేవుడా, ఈ పిల్లలు మీకు అర్పించుకున్నందువల్ల ఇప్పుడే వ్యాధిగ్రస్తుల్ని తాకండి, బలహీనంగా ఉన్నవారిని తాకండి, అడ్డులు తొలగాలి. యేసుక్రీస్తు నామమున ఈ ఇంట్లో అద్భుతాలు జరగాలి. వారు ఆనందంగా మిమ్మల్ని స్తుతించడానికి సహాయము చెయ్యండి. మీరు చేసినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వార్లారా, దేవుని వాక్యం విన్నారా? శిలువ ద్వారా మీ ఇష్టపడిన విడుదలని పొందారు అని మేము విశ్వాసిస్తున్నాం. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. దేవుని కృప మీ అందరిపై ఉండుగాక. ఆమెన్. ప్రియమైన వారలారా, బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో, అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రార్థించవచ్చును.
ఈ వారం కూడా శని ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్ అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం. దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. మీ ఆత్మపరమైన జీవితాన్ని ఇంకా దృఢపరిచేందుకు మీ దగ్గరలో ఉన్న యేసు విడిపించుచున్నాడు పరిచర్యల గెత్సెమనే ప్రేయర్ సెంటర్ కి ప్రార్థించడానికి రండి. ఈ బ్రాంచ్ ఆఫీసులలో ప్రతిరోజు జరిగే ప్రార్థనలలో పాలు పంచుకొని మనం జీవించు ఈ దేశపు ఆశీర్వాదం కొరకు ప్రార్థించుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ బ్రాంచ్ ఆఫీసుల్లో ఆత్మపరమైన పుస్తకాలు, దేవుని సువార్తలు మరియు పాటల డివిడీలు లభ్యమవుతాయి. యేసు విడిపించుచున్నాడు పత్రికా చందా రెన్యువల్ మరియు ప్రత్యేక డొనేషన్ చెల్లించడానికి వసతులు ఉన్నాయి. మీ ఆంతరంగిక సమస్యల కొరకు మీ పరిచారికులు మీకు దేవుని ఆలోచనలు ఇచ్చి ప్రార్థిస్తారు. ఈ రోజునే మీ దగ్గరలో ఉన్న యేసు విడిపించుచున్నాడు బ్రాంచ్ ఆఫీసులకి విచ్చేయండి. యేసు విడిపించుచున్నాడు బ్రాంచ్ ఆఫీసుల వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 8106072222, 8106082222. ఈ వాక్ విత్ జీసస్ కార్యక్రమాన్ని చూసే మీరు ధన్యులు, ధన్యురాళ్ళు. ప్రపంచమంతా అనేక లక్షల మంది ఈ కార్యక్రమమును చూచి వేదవాక్యము వలన కలిగే ఆశీర్వాదము, యేసుక్రీస్తు ప్రసన్నత వలన కలిగే ఆశీర్వాదమును అనుభవించుచున్నారు. ఇదొచ్చి ప్రత్యేకించి ఒక మతమునకు సంబంధించిన ఒక సేవ కాదు. యేసుక్రీస్తు ఒక మతానికి దేవుడు కాదు, ఆయన అందరివాడు. ఈ వేద గ్రంథంలో ఉన్న దేవుని మాటలు ప్రజలందరితో మాట్లాడవలసినవి. కనుక మీకు తెలిసిన స్నేహితులు, బంధువులు, ఇతరులకు మీరు దీన్ని పరిచయము చేశారంటే వారు ఆశీర్వదించబడతారు కదా. అది మాత్రమే కాదు, ఇంకా ప్రపంచంలోని అనేక భాషలలో ఈ సందేశము తర్జుమా చేసి ప్రసారము చేయబోచున్నాము. ఈ వాక్ విత్ జీసస్ కార్యక్రమము సూటిగా మీ సెల్ ఫోన్లోకి రావాలి అంటే క్రింద ఉన్న ఈ నంబర్ను వెంటనే సంప్రదించండి. దాన్ని క్లిక్ చేయండి. ప్రతిదినము ఉదయమున మీ సెల్ ఫోన్కి ప్రత్యేకించి వచ్చును. ప్రభు దాని ద్వారా మీతో మాట్లాడి మిమ్మును ఆశీర్వదించెదరు. ఆమెన్. ఏంటయ్యా భూషణ్, దిగులుగా ఉన్నావు? ఏంటయ్యా జీవితం, ఉద్యోగం పోయింది, మొత్తం మూతపడిపోయింది. అసలు ఎటుపక్క చూసినా ఏ దారి లేదు. దీనికి ఎందుకయ్యా బాధపడతావు? నువ్వేంటయ్యా, నీకు బోళ్ళ మంది ఉన్నారు, నాకు అసలు ఎవరూ లేరయ్యా. అరే చిటికయ్యా, సమస్య తీరిపోతుంది. ఎలా? దిగులు పడకయ్యా, నీకోసం ప్రే చేయడానికి రెడీగా ఉన్నారు ఒకరు. జీసస్ రిడెన్స్ ప్రేయర్ టవర్ వాళ్ళు 24 గంటలు ప్రే చేస్తారు. 08035454545. మీ సమస్యలకి పరిష్కారం ఒక్క కాల్ దూరంలో ఉంది. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603,
8106072222 info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.